Audio Jungle. అందరికీ నమస్తే అండి. మీరు ఒకవేళ యూట్యూబ్లో అయినా సరే, ఇన్స్టాగ్రామ్లో అయినా సరే మీరు ప్రమోట్ చేసుకోవాలనుకుంటే, అది ఏ దానికి సంబంధించిన బిజినెస్ అయినా లేకపోతే ఇండస్ట్రీ అయినా, అది మీరు ఒకవేళ ఇంట్లో పచ్చళ్ళ నుంచి ఏదైనా ప్రమోట్ చేసుకోవాలనుకుంటే పక్కన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. అది ఫ్రీ ప్రమోషన్స్ కాదండి, దానికి పెయిడ్ ప్రమోషన్సే ఉంటాయి. మామూలుగా అయితే జీమెయిల్ అకౌంట్ పెట్టిండి, కానీ అందరికీ ఈజీగా ఉండాలనే ఉద్దేశంతో వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఎవరు ఏది ప్రమోట్ చేసుకోవాలనుకున్నా మీ బిజినెస్ మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటాను, అందరికీ రీచ్ అవ్వాలని కోరుకుంటాను. వాట్సాప్ నెంబర్ని నోట్ చేసి పెట్టుకోండి, దాన్ని మెసేజ్ చేయండి. టాటా మినిమేషన్. రే పవన్, రే లక్ష్యత్, డే లేరా వాళ్ళు నెమ్మది ఎంత పని అయిపోయా. కూర్చో, నువ్వన్నా కూర్చో, తినుకుంటే కూర్చో, ఎవడొద్దన్నాడు. ఉండు వానాలని ఉంటే పని పడిందే. ఒక నిమిషం, ఏం చేయాలరా నాయనా స్వామి. ఆ ఐస్ క్రీమ్ లోడ్లు పంపి 3000 ఐస్ క్రీమ్లు ఆర్డర్ పెట్టినాం మేము. ఐస్ క్రీమ్ షాప్ ఓపెన్ చేస్తానలే, నేను ఐస్ క్రీమ్ షాప్ ఓపెన్ చేస్తాను. అంతవరకు డీప్ ఫ్రిడ్జ్, ఇది మామూలు ఐస్ క్రీములు కట్టే ఫ్రిడ్జ్ వస్తుంది కదా, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాము. తర్వాత 5000 ఐస్ క్రీమ్లు ఆర్డర్ ఇచ్చినప్పుడు షాప్ ఓపెన్ చేసుకుంటాము. మీకే మేము ఆడబెట్టి అమ్ముకుంటే. టైటానిక్ ఐస్ క్రీము మాకు తెలుసు, నేను ఆర్డర్ చేసింది కూడా దానికే, మీకు అడ్వాన్స్ కట్టింది కూడా దానికే. మీరు శాంపుల్ ఒక ఐస్ క్రీమ్ పంపించినారు. ఐస్ క్రీమ్ షాప్ పెట్టినావు నువ్వు, ఐస్ క్రీమ్ షాప్ పెట్టినావు నువ్వు. పెట్లేంగా పెట్టాలి, అది నాకు తెలుసులేనాయనా. నువ్వు మళ్ళీ నాకేం ఎక్స్ప్లెయిన్ చేస్తావు? ఐస్ అది అట్లే ఒకసారి కొనుక్కుంటే ఎన్నిసార్లు అయినా దాంట్లో ఐస్ క్రీమ్ అవుతా అంటే డీప్ ఫ్రిడ్జ్లో పెడతాయి కదా. ఎన్నిసార్లు తిన్నా కూడా నాది అవన్నీ తెలుసులే, కానీ మీ ఓనర్ మాట్లాడిన నాతో నాకు లోడ్ పంపించాలి. రేపు మళ్ళీ ఎల్లుండంటావు, పొద్దున్న రేపు పంపి అంటే ఎండాకాలం అయిపోయినాక పంపి. వదరష్టపడినట్లు నువ్వు మాట్లాడాలో సరే. వాళ్ళు పిల్లలు లెక్క చేయరు. ఏమో జీతం ఏం ఐస్ క్రీమ్ నా బాగా టైటానిక్ అని ఉంది ఐస్ క్రీమ్, కొత్తగా వచ్చింది. నా కొడుకులు అది ఎవడని కొత్తగా పెట్టేస్తారేమో అని భయం అవుతుంది నాకు. ఒకసారి ఐస్ క్రీమ్ కొనుక్కున్నావు అనుకో, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఐస్ క్రీమ్ అయితే ఉంటుంది. టీ ఐస్, కాఫీ ఐస్, నీ ఇష్టం. జ్యూస్, మ్యాంగో జ్యూస్ ఐస్, సీజన్లు బట్టి బనానా ఐస్, నీకు ఏం ఐస్ కావాలో ఐస్ అయితే ఉంటుంది. ఒకసారి ఎవడు ఎంత రేట్ అని కూడా ఐస్ క్రీమ్ అదే ఊరికే నీకు 100-200 మామూలు మనం తింటాండే 100-200 ఐస్ క్రీమ్ అవి కావవి, అవి కొద్దిగా రేట్ ఉండే ఐస్ క్రీమ్ కప్పులు. అవి శాంపుల్ పంపించినారు. శాంపుల్ అన్నా నువ్వు కావాలా ఆడ పోయి చెప్తాను, 500 తీసుకో, లేకపోతే నీతో పెట్టుకో, లేకపోతే నాతో పోయి తీసుకొని 500 తీసుకోపోయి ఐస్ క్రీమ్ తినరాపు, ఎవడు వద్దనిలే. నువ్వు టైటానిక్ ఐస్ టేస్ట్ చేయాలని నువ్వు పోటీ పడాలని చూడు, నేనే చేయలేంగా టేస్ట్ దాన్ని. పోటీ పడాలని చూడు, నేనే చేయలేంగా టేస్ట్ దాన్ని. చేయాలి నాకంటే ముందు అనుకుంటాను. ప్రొపరైటర్ కమ్ ఓనర్ టైటానిక్ కూల్ ఐస్ కి నేనే తినలే. నువ్వు ఎవడురా నువ్వు తినే మధ్యలో దాన్ని వచ్చా ముట్టాలు నా పడుకున్నట్టు. నేను ఒక వ్యాపారస్తుడిగా ఆలోచిస్తా, నాకు ఇచ్చిన పార్సల్ కూడా అమ్ముతా, నాకు ఫ్రీగా ఇచ్చినది శాంపుల్ పీస్ అయినా నేను అమ్ముతా. ఊరికే ఇచ్చే నేను ఉద్దరగా వ్యాపారం చేయడం లేదు. తెలిసిన వాళ్ళు వీళ్ళు ఒకవేళ చచ్చిపోనే పోతాను, చచ్చిపో, సూసైడ్ చేసుకో, ఎవరిని బెదిరిస్తాను పో. ట్రైన్ కింద పడే పోతున్నావా? ట్రైన్ కింద పడే పోతున్నావా? బస్ కింద పడే పోతున్నావా? మళ్ళీ ఏమో అట్టే పోతాను అట్లా అనిపి చచ్చిపోయేకేమో అనుకుంటా. అది కూడా ఆపను. ఒకవేళ నువ్వు చచ్చిపోతే నా ఎదుగుదల చూడలేవు నువ్వు, అంతే ఐస్ క్రీమ్ కంపెనీ. అర్థమైందా? చచ్చిపోతే మళ్ళీ యాడికి నా ఐస్ క్రీమ్ నీతో లెక్కబట్టి చెప్తా ఎంతో. యో 3000 బాక్సులు కాదు, 5000 బాక్సులే దింపండి డైరెక్ట్. చెప్పు ఎంత? 5000 దింపు అన్నా కదా. నాకు 5000 నేను పెంచుతావయ్యా. ఒక్కోసారి ఒకటి పెంచుతాను, 1000 పెంచుతా, 2000 బాక్సులు పెంచుతా. నీకేం ఐస్ క్రీమ్ అట్లా ఐస్ క్రీమ్ అది టైటానిక్ అంటే తిన్నోళ్ళు లేడో. నీకేం ఐస్ క్రీమ్ అట్లా ఐస్ క్రీమ్ అది టైటానిక్ అంటే తిన్నోళ్ళు లేడో.
సముద్రంలో కూడా అమ్ముతా. సముద్రం ఫస్ట్ 7,000 బాక్సులు పెట్టండి. 7,000 బాక్సులు. 500 తక్కువ. మళ్ళా పంపించి మాట్లాడు. ఏంది నాకు ఎందుకురా నాయన నువ్వు ఇచ్చా నీకు అరుణ్ ఐసు ఇవే రావు ఇట్లాకి. నువ్వు 500కి నేను టైటానిక్ ఐసీలు అంటే నేను తిక్కనా కొడుకు కాదు గొర్రె కాదు. 500కి నేను టైటానిక్ ఐసీలు అంటే నేను తిక్కనా కొడుకు కాదు గొర్రె కాదు. నువ్వైతే ఏం రా షాప్ పెడితే నువ్వు వచ్చి కొనుక్కోవా? షాప్ పెట్టినాడు కాబట్టి వద్దు తిను. ఇప్పుడు స్టార్టింగ్ నేను బోనీ అందరికి తక్కువ రేటుకి ఫ్రీగా ఇచ్చినాను అనుకో. బోనీని ఎట్లయిందంటే ఇంకో షాప్ పెట్టినాక నేమో ప్రతోడు మళ్ళీ ఇస్తా. నాకు పెట్టలేవా, నాకు తక్కువకి లేవా అని వద్దు. ఇంకా ఎవడన్నా ఒక 500 ఎక్కువ ఇచ్చేది ఉంటుంది. 1000 రూపాయలకి ఇచ్చేంత కాదు అది. పార్సల్లో రా 1000 రూపాయలకి ఇచ్చేంత కాదు అది. పార్సల్లో రా ఐస్ వచ్చేకి ఒక ఐస్ క్రీమ్ వచ్చేకి 1 టన్ను ఐస్ లో వచ్చింది పెట్టి. ఐస్ లోపల ఉండేది కరగకూడదు కాబట్టి పక్కన ఐస్ పెట్టుకొని వచ్చినారు పెద్ద కంటైనర్ లో. నీకు టైటానిక్ ఐస్ గురించి కొత్తకి కూడా అవగాహన లేదనుకుంటా. మళ్ళా 1 టన్ ఐస్ లో చిన్న ఐస్ కప్పు అది పెట్టుకొని వచ్చినారు అది కరగకూడదని. నువ్వు ఆ కప్పు చూస్తావు మళ్ళీ లోపలిది కరిగితే మళ్ళా నీకు ఐస్ అంత పవర్ అది కరగకూడదని వాళ్ళు అంత ఖర్చు పెట్టుకొని టన్ను అది కంటైనర్ లో పంపించిన. నువ్వేది 1000 రూపాయలు 1000 రూపాయలు నీ దేశంతో ఏం పని? నీకు అసలు అవసరం ఏంది అంటే అసలు టైటానిక్ నీకు ఐడియా ఉందా? టైటానిక్ ఏడ మునిగిపోయింది? టైటానిక్ ఏం మునిగిపోతుంది? టైటానిక్ షిప్ ఏడ మునిగింది నీకేమైనా ఐడియా? మళ్ళీ షిప్ మునిగిపోయినా తెల్ల అది కూడా వైజాగ్ లోనే మునిగిపోయింది అనేది నీకు ఐడియా కూడా లేదు చూసినావా? మళ్ళీ అది గుర్తుగానే ఇక్కడ పెడతాను డబ్బులు ఫుల్ గా దాని మీద టైటానిక్ పేరుతో కొనుక్కుంటారని. పొర తిక్కనేలప. ఇప్పుడు నువ్వు అంత ఖర్చు పెట్టి ఐస్ క్రీమ్ కొనుక్కొని ఒకటి తినే అవసరం ఉంది. వేరేటి తిను. నాకే 3 నోట్లు నాకు అచ్చు రాదు. ఒకటి ఏదో రౌండ్ ఫిగర్ ఉండాల. 2, 4 2 నేను ఒప్పుకుని కాబట్టి 4 ఒప్పుకునే అవకాశం ఉంది. అందుకు నేను 3 తీసుకోతే ఎవరు తీసుకోవాలి? నేను చెప్తే కొనుక్కోని నీకు సరదా ఉంది, నీకు తెలుసుకోవాలి టైటానిక్ ఐస్ క్రీమ్ ఎట్లుంటదని. అది కూడా ఉద్దరు లెక్క కాబట్టి నువ్వు అన్ని నోట్లు బీగి పెడతావు. నువ్వు కష్టపడింది అయితే పెడతాంటివి ఐస్ క్రీమ్ కోసం అంతా. పో డీ ఫ్రిడ్జ్ లో తెచ్చుకోబో. మళ్ళా కంపెనీ వాళ్ళకి వీడియో పంపించేది ఉంటుంది నేను తీసి. నాకు టేస్ట్ అడగకూడదు అంతేనా? నాకు టేస్ట్ అవసరం లేదు. పో మీ ఓనర్కి అది వీడియో పంపిస్తాను చూడు. ఐస్ క్రీమ్ తిన్న పిల్లోడు మాట్లాడి చెప్తాడు. ఇప్పుడు పడద్దు ఏం నువ్వు తిన్నాక మీకు ఆ ఫీడ్బ్యాక్ ఇస్తాడు టేస్ట్ ఎట్లుందనేది. సరే ఇదిరా అమ్మ భారీగా ఉంది చూసినావా? అయినా ఇదేంది కొత్త? ఏ టైటానిక్ కప్పు కలర్ చూడు, దాన్ని కథ స్పూన్ చూడు, ప్లాస్టరైజ్ పెట్టినారు చూసినావా? స్మెల్ అమోఘంగా ఉంటుందిలే. ఏడైనా నీళ్ళు స్మెల్ వస్తాయా? నీకు స్మెల్ రావాలంటే కాలువ నీళ్ళు, గలీజ్ నీళ్ళు స్మెల్ వస్తాయి. ఒరిజినల్ ప్యూర్ వాటర్ స్మెల్ వస్తుందా? ఏం నీళ్ళు అంటున్నా నువ్వు? మళ్ళీ ఐస్ క్రీమ్ నీకు మంచు కరిగితే నీళ్ళే కదా వచ్చేది. నాకేమో తినాలని నోరు అడిగితే ఈవా కాదురా. నీకు 2000 అమ్ముతే కూడా తప్ప. అమ్మ ఏముంది చూడు ఐస్ అట్టే తీ. ఏది ఏది టైటానిక్ ఏమి ఏదన్నా వేరే తేడా కొట్టేది ఏం లేదు రే. టైటానిక్ అన్నాక అట్లా ఉండు విషయం.
పో కింద పోదులే ఉండు. ఏంది ఇట్లుంది బిడ్డ? ఏది ఇది ఇది పక్కన పెట్టేసి ఇది మళ్ళీ మనం వాడుకునేకి ఉండాలి. అది చేయబెట్టు, ఇంక ఇట్లా పెట్టుకొని అన్న తిను. ఐస్ ఎట్లుంది? నీళ్ళు గారిపోతాయి. మంచి ఐస్ కాస్ట్లీ ఐస్ పట్టుకొని నీటికి నాకొని తింటాడు. అమ్మ ఛాన్స్ కొట్టి కుదరా నాయన. నేనేంది ఫస్ట్ బోని టైటానిక్ ఐస్ 2000 ఉంది. తీయకుండా ఐస్ క్రీమ్ తీపి ఉండదా నీకు? ఇట్లా నీకు ఈ రోజు ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు. కాఫీ ఐస్, టీ ఐస్, బనానా ఐస్, ఫ్రూట్ జ్యూస్ ఐస్, నువ్వు ఏం ఐస్ అన్నా ఎంటీ ఐస్ ఏదైనా వేసుకోవచ్చు. చూడు ఎట్లుంటది నీకు? బాగానే కదా. ఏమైంది? ఐసింగ్ ఎట్లుంటది? ఐస్ ఉంది, గడ్డ ఉంది, తీయగా ఎక్కువ ఉంది. అవురా, నీకు తీపి తగ్గించుకోవాలని కూడా తీపి తగ్గించుకో. దానికే మళ్ళీ నన్ను ఎందుకు అడుగుతావు నువ్వు? ఏంది అసలు అర్థం కాదు. ఉత్త నీళ్ళు ఏమన్నా అది వానమ్మ నీకు ఐస్ క్రీమ్ తిన్నా కూడా కరిగిపోతే నీళ్ళే కదా అయ్యేది. మళ్ళా గడ్డే కదా నువ్వు. నీకు గడ్డ ఉంది. నీకే డౌట్ నువ్వు ఐస్ క్రీములు తినింది వేరు, ఈ ఐస్ వేరు. బాగుంది కదా? ఏం రా నా విచిత్రంగా చూస్తాను. నీకేం అంత కాస్ట్లీ ఐస్ నచ్చలేదా? ఏమే పుచ్చ ఏమే యా చక్కెర నీకు ఐస్ టైటానిక్ ఐస్ అంటే నీకు తెలుసా? ఇక్కడ చూడు, ఈనో నిమిషము చక్కెర కాదులేదు. నీళ్ళ కలిపినాక చిల్లర రాయలా? చిల్లర అంటే టైటానిక్ ఎట్లయితే మునిగిపోయిందో మన ఐస్ క్రీమ్ కొన్నోడు కూడా అట్లే మునిగిపోతాడు అని దాని అర్థం. టైటానిక్ ఎట్లయితే మునిగిపోయిందో మన ఐస్ క్రీమ్ కొన్నోడు కూడా అట్లే మునిగిపోతాడు అని దాని అర్థం. నీటికి నువ్వు చెప్పిన తర్వాత నువ్వు మాట్లాడు. నేను ఏం చెప్పినా నీకు? నువ్వు రోజు ఐస్ తయారు చేసుకోవచ్చు అని చెప్పినానా? నువ్వు ఏం చేసి ఇప్పుడు ఈ కప్పులో నీకు నీళ్లు చక్కెర కలుపుకొని దీంట్లో పెట్టుకోవచ్చు. ఒక నిమిషం దీంట్లో పెట్టుకోవచ్చు. ఒక నిమిషం కాఫీ ఐస్ అంటే కాఫీ నువ్వు కలిపిండే దాంట్లో పెట్టుకోవచ్చు. టీ ఐస్ అంటే టీ కలిపిండేది పెట్టుకోవచ్చు. ఫ్రూట్ జ్యూస్ ఐస్ అంటే నువ్వు ఏ జ్యూస్ అయినా మరి అందరు తెలిస్తే మా టైటానిక్ ఎందుకు కొనుక్కున్నారు? ఈ టైటానిక్ అనేది పైన కప్ చెప్పి నువ్వు ఐసే కదరా ఐస్ అని చెప్పి ఐస్ అంటే ఐస్ గడ్డే చెట్టు చక్కెర లేసే ఎవడైనా తయారైతే అట్లా డిబ్లు పడిచి పెడితే పెట్టినా కూడా ఐస్ క్రీమ్ లాగా అవుతాయి. ఇప్పుడు నేను ఎవరైనా తయారు కాదని నేను చెప్పినానా? నేను చెప్పలే కదా తయారైతాయి. టైటానిక్ అని చెప్పి ఇది అమ్ముతాము. మీరు కొనకపోయి పెట్టుకో. నేను దీంతో పొడిచేస్తా నీకు డైరెక్ట్. లేకిందనుకో నాకు మెంటల్ టన్ను ఎత్తుకొని వచ్చా కరగకూడదు ఐస్. నీ కోట్ల టన్ను ఇంత పెడతాడు. ఇంట్లో సన్నది. నీకు ప్రాబ్లం ఉందే నంబర్ చెప్తాను. కస్టమర్ కేర్ నంబర్ ఫ్రీ సర్వీస్ కు ఉంది. మేము పెట్టాం. నీ ఫీడ్బ్యాక్ ఇచ్చే మీకు ఏమైనా ప్రాబ్లం ఉందనుకుంటే 1800010018185026 కొడితే మీకు ఇంగ్లీష్ అయినా కన్నడ మాట్లాడచ్చు, తెలుగు మాట్లాడచ్చు, అన్ని లాంగ్వేజ్లు మాట్లాడచ్చు. ఎవరు ఇంకా డ్యూటీలు ఎవడు ఎక్కినాడు? ఉద్యోగాలు ఇళ్ళ వాళ్ళకి కస్టమర్ కేర్ పెట్టి వాళ్ళు ఎక్కల కదా. అన్ని లాంగ్వేజ్లు వచ్చిన వాళ్ళు నేను యాడ్ నుంచి పట్టరల్లా. ఇప్పుడు ప్రస్తుతానికి తెలుగులో మాట్లాడే ఒకరు ఎక్కినారు జాబు. ఆ ఒకరితో మాట్లాడతానంటే నాకు చేయి ఫోన్, నేనే ఇప్పుడు కస్టమర్ కేర్లో మాట్లాడతానంటే నాకు చేయి ఫోన్, నేనే ఇప్పుడు కస్టమర్ కేర్లో మాట్లాడి చేస్తాను. నా జాబ్ కూడా అర్థమైందా? ఫ్యూచర్లో కన్నడ, తమిళ్ ఇవన్నీ ఆడికి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అయినాక వేరే చోట్లకు కూడా వాళ్ళు మనుషులు పెడతా. ఇప్పుడు ఐస్ చేసుకో. నీకేం ఐస్ అయితే ఇప్పుడు ఐస్ అవుతుంది కదా. ఐస్ కాదు దాంట్లో అంటే నువ్వు ఎంత కస్టమర్ కేర్ చేయంటావు, అన్ని చేయమంటావు. నువ్వు చేస్తే
అసలు ఈ ఐస్ గడ్డని ఒక గడ్డలా పెట్టి నాకు పెడితే ఈ ఐస్ గడ్డని ఒక గడ్డలా పెట్టి నాకు పెడితే ఏమన్నా గడ్డ దూర్సల్లా చెప్పినాను ఎంతసేపు చేసుకో పడు నువ్వు చేసుకోబోయి ఆడా మీకు ఎందుకు నాలెడ్జ్ లేదు, ఎందుకు వేరే దేశాలు ఎదుగుతున్నా మన దేశం ఎందుకు ఎదగడం లేదు మీకు అర్థం కాలే. నేను ఫ్రిడ్జ్ లో డీప్ ఫ్రిడ్జ్ లో పెడితే ఐస్ అవుతుంది అన్నాను. నేను అదే కదా చెప్పినది. మునిగిపోతారు అని సింబాలిక్ పెట్టినా, కొన్నోడు మునిగిపోతాడని. మీకు ఒకవేళ మునిగిపోయినా బాధాకరంగా ఏమని అనిపిస్తే ఈ టోల్ ఫ్రీ నంబర్కి కాల్ చేయండి, కాల్ సెంటర్కి. వాళ్ళు మాట్లాడతారు కదా, మీకు రిటర్న్ కూడా అవుతాయి డబ్బులు. ఎవరు? నేను ఇప్పుడు మాట్లాడాను. నా డ్యూటీ అంతా 9 నుంచి 6 వరకే. ఇవాళ 9 నుంచి 6 వరకే. ఇవాళ కూడా 24 hours పెట్టలే సర్వీసు. నేను ఒకటి అమ్ముకోవాలా లేదా నేను కాల్స్ మాట్లాడుకోవాలా? అసలు ఎంత పిచ్చినా కనబడతాను, అసలు ఎంత పిచ్చినా కనబడతాను. ఏమన్నా ఏమే మీ డబ్బులు వెనక్కి వస్తాయని చెప్పినా కదా. ఏం చేస్తాను ఫస్ట్ కదా రూల్స్ ఉంటాయి, పేపర్ బొంగారు రూల్స్ ఎవరు కానీ రూల్స్ బొంగారు రూల్స్ ఎవరు కానీ రూల్స్ నీ కనీసం ఎవరు చెప్పాడు నీకు ఈ డబ్బులు వెనక్కి రావాలి. నేను రూల్స్ ఉన్నాయి, మీకు డబ్బులు వెనక్కి వస్తాయి. డబ్బులు వెనక్కి వచ్చేది పెట్టినాం కదా, నీకే డబ్బులు వద్దా? ఫోన్ కాదు, వీలు కాదు. నువ్వు డైరెక్ట్ లెటర్ రాయొచ్చు. ఆ లెటర్ రాయాలి. ఇప్పుడు నీకు డబ్బులు వెనక్కి రావాలంటే గుట్ల మోడం మళ్ళీ ఏమి ఇదే పోస్ట్ ఆఫీస్ లో ఏమన్నా గుట్ల మోడం మళ్ళీ ఏమి ఇదే పోస్ట్ ఆఫీస్ లో ఏమన్నా నీకు డబ్బులు వచ్చే మార్గం నేను చెప్తా. మీకు ఒకవేళ ఈ ఐస్ క్రీమ్ కొని మీరు నష్టపోయినారు అనుకుంటే మీరు కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు. కంప్లైంట్ ఇచ్చుకోవడానికి అర్హత ఉండాలి. ఏదో క్లియర్ గిను మీ కనీసం 200 ఎకరాలు మామిడి తోటన్నా ఉండాలి. ఒకవేళ మీరు కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే. ఒకవేళ మీకు ఇంతవరకు ఆపరేషన్లు 5-6 అయిండల్లా, కిడ్నీ సమస్యలు ఉండల్లా, కళ్ళు సరిగ్గా కనపడకపోయిండల్లా, ఒకటి పెళ్ళిళ్ళు కనీసం ఒక 10 చేసుకుయిండాలి. అర్థమైందా? ఇవే కాకోకుండా బ్యాంకులో కనీసం ఒక 50 కోట్ల డబ్బు క్యాష్ లిక్విడ్ రూపంలో ఉండాల. ఒక 50 కోట్ల డబ్బు క్యాష్ లిక్విడ్ రూపంలో ఉండాల. కనీసం 30 కేజీలు బంగారు ఇంట్లో ఉండాల. వెండి 150 కేజీలు ఉండాల. ఇవన్నీ ఉంటే మీరు కంప్లైంట్ ఇచ్చి మీ డబ్బులు వెనక్కి తీసుకోవడానికి అర్హులు. అవన్నీ లేవా? అవన్నీ లేనప్పుడు 2000 కోసం అన్ని అవన్నీ ఉంటాయి. మాకు 2000 తెంపరే, మాకు 2000 తెంపరే. అది అవన్నీ ఉన్నోడు కొన్నా కూడా వానికి తిని ధరక్క కొన్నాళ్ళే అనుకోవచ్చు. మీ దగ్గర అవన్నీ లేనప్పుడు ఎవడున్న ఐస్ క్రీమ్ 2000 పెట్టి టైటానిక్ అని కొనుక్కొని తినాల్సిన అవసరమే ఉంది. మంచి మంచి ఐస్ క్రీములు 50 రూపాయలకి 40 రూపాయలు కోన్ ఐసులు దొరుకుతాయి, కప్ ఐసులు 10-20 దొరుకుతాయి. అవి తినకుండా 2000 పెట్టుకున్నా అంటే నీ తప్పు. నీకు ఒక బాధ్యత లేదు. ప్రజల్లో బాధ్యత తేవడానికే మేము ఈ టైటానిక్ కంపెనీకి సంబంధించిన ఐస్ పెట్టాము. ఇప్పుడు కానీ అర్థమైందే? ప్రజల్లో మార్పు రావడానికి కనీసం 1,00,000 మందికి ఇది అమ్మినా కూడా మేము సెటిల్ అయిపోతాం ఫారిన్లో. ఈడ టైటానిక్ అమ్మినాము, ఆడ వేరేది అమ్ముతాము, పిరమిడ్ అని అమ్ముతా, ఐఫిల్ టవర్ అని పెడతా, ఒక్కో దేశంలో ఒకటి పెట్టి అమ్ముతా. నీకు నష్టమేమి? ఎవడు చెప్పమన్నాడా? అంటే అమాయకులు చేస్తావు. నువ్వు అమాయకుడుగా తయారు కావడం నేను చేసి తప్ప, నువ్వు చేసుకుని తప్ప. నిన్ను వేస్తారు కంప్లైంట్ చేస్తా హైకోర్టులో పోయి, ఢిల్లీలో పైన పైరేస్తా. 366 శిక్షలు పడేగా చేస్తానికే. ఢిల్లీ పెట్టి అంత డబ్బులు ఉన్నప్పుడు ఈ 2000తో నీకు పోయే నష్టమేమి? అది కూడా పాయింటే కదా. అవసరం ఎంతమంది పోతారు మీరు ఢిల్లీకి? ఫోన్ చేస్తా పోలీసులకి. చెయ్యి. ఈ ఐస్ కొన్నామంటే నోట్లకి క్యాకరి చూపిస్తారు. ఫ్రిడ్జ్ లో పెట్టే ఐస్ 2000 కొన్నామంటే నోట్లకి ఉమ్సిపోతారు. మారరా మీరు ఇంకా జీవితంలో మోసపోయేకే పుడతారా మీరు అని చెప్పి మేము ఇంత అవేర్నెస్ చేస్తున్నాం జనాల్లో, ప్రజల్లో చైతన్యవంతంగా అని. ఎప్పుడు చూసినా వానేమో 10 రూపాయలు లాభం వస్తుందా అని ఆలోచించడమే తప్పితే మనకి తెలివితో ఆలోచించాలి. టైటానిక్ వాళ్ళ కంపెనీకి కళ్ళు అవయవాలు నువ్వు సస్తే అది మాకే కంపెనీకి సంబంధం అని చెప్పి డొనేట్ చేయి. ఐస్ ఆడిపోతుంది కూడా నాకు తెలియదు. ఇప్పుడు 2000 ఇవ్వు కదా నువ్వు. ఏది 2000 ఇవ్వు కదా? ఐస్ ఉంది కదా. ఇవ్వు కదా నువ్వు. ఏమి ఇవ్వు కదా నువ్వు చెప్తానా? ధర్నా చేస్తావా? పెట్టుకోండి ధర్నా.
ఏ ముంసా పోతుంది తర్వాత చూపించకు, నీకు ఆధారం ఉండదు. అదే మ్యాజిక్, అదే టైటానిక్, అదే టైటానిక్. ఇప్పుడు ఇంట్లో పోయి చూపించి నా చూడు నువ్వు డూప్లికేట్ అని చేస్తావు. వాళ్ళకే ఇది అమ్మిన వాళ్ళే మాట్లాడుకుంటూ ఊరికే ఉన్నారు. నువ్వు ఇప్పుడు పోయి చెప్పినావు నువ్వు కూడా ఎరిపైనావా అని నవ్వుకుంటారు. ఫస్ట్ నేను తెలిసిన వాళ్ళ దగ్గర స్టార్ట్ చేస్తా మన వ్యాపారం ఎట్లా సాగుతుంది అని. చెప్పే పోయి నువ్వు కూడా చీప్ అవుతావు. నువ్వు తెలివి ఉందేమో అనుకుంటున్నారు. నువ్వు పోయి నేను కొనుక్కున్న 2000 ఏదో చికెన్ నీళ్ళు గడ్డ కట్టే లోపల 2 సేపు నాకు నా పక్క పోయి పడి ఆ కప్పు పెట్టుకో. చేస్తా మోసపోయే వాళ్ళు ఉన్నంత వరకు మోసం చేసే వాళ్ళు పుట్టుకుట్టానే ఉంటారు. సిగ్గు మీకుండల్లా. ఎవరు కొత్త వ్యాపారం అంటే పిలుస్తా.